సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తనను కలిసిన సుగాలి ప్రీతి పేరెంట్స్ వారి ఆవేదనను ఎక్స్ లో పోస్ట్ చేశారు. 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లామన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామన్నారు వైఎస్ జగన్. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సిబిఐ దర్యాప్తుకు కూడా ఆదేశించామన్నారు. కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కన పెట్టేశారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సిబిఐ తమకు సిబ్బంది వనరుల కొరత ఉందని ఇప్పుడు చెప్తుంటే వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోందన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకొచ్చారని జగన్ అన్నారు. అంతేకాదు వారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్ట్, సిడిఎఫ్డి ల్యాబ్ రిపోర్ట్లు, డిఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారన్నారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాల్సింది పోయి తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సిబిఐ వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా అని వైఎస్ జగన్ నిలదీశారు. ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పానన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామన్నారు వైఎస్ జగన్.